ఓకే, ఇంకేం అడగాలి సార్? ఇప్పుడు సాధారణమైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఒక్కసారిగా ఫుల్ పేమెంట్ చేసి ఏ వెహికల్ కొనుక్కోలేదు. ఒక చిన్న 2 వీలర్ తీసుకోవాలంటేనే ఇప్పుడు ఒక 70-80 వేల రూపాయల వెహికల్ తీసుకోవాలనుకుంటేనే దానికి ఫైనాన్స్ కోసం చూస్తారు. ఇప్పుడు మన ఆటోకి ఏంటి అంటే దీనికి ఫైనాన్స్ సౌకర్యం ఏమైనా ఉంటుందా? బ్యాంకర్స్ మనకి ఏమైనా లోన్ ఇచ్చే అవకాశం ఉందా? పూర్తిగా అది గవర్నమెంట్ దగ్గర అన్ని పర్మిషన్ తీసుకుని ఉన్నది. ఓకే, నేను రిలీజ్ చేయబోయి ఫస్ట్ బండి కూడా ఫైనాన్స్కి వెళ్ళిపోద్ది. ఓకే, అంటే పూర్తిగా మీ బ్యాంకులో తీసుకుంటావో, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటావో, లేదా బజాజ్ ఫైనాన్స్ తీసుకుంటావో నీ ఇష్టం. ఫైనాన్స్ అన్ని కంపెనీలు, అన్ని ఫైనాన్షియల్ కంపెనీలు అయిపోద్ది. ఓకే, సూపర్ సార్. కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయిపోద్ది, సూపర్. పర్మిషన్ వచ్చేసింది అంటే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలా బళ్ళు పర్మిషన్తో వెళ్ళినవి ఉన్నాయి దీంట్లో. ఓకే, కాబట్టి ఈ కంపెనీ మొత్తం దీని తాలూ తయారీ అంతా మనమే చేసుకుంటున్నాం. ఇది నీకు లాస్ట్ టైం చెప్పాను, మహేష్ గారు మీకు చెప్పాను, ఇది సైజ్ ఇంకా పెంచుతున్నాను, పెంచాను. దీని కెపాసిటీ అంటే లోడింగ్ కెపాసిటీ పెంచాను, పెరిగిందో లేదు నువ్వు చూసావు. పెరిగింది సార్, అంటే ఇది పూర్తిగా దీన్ని ఎవడు పెట్టలేదు ఇండియాలోనే ఇంతవరకు. ఇండియాలోనే కాదు, మిగతా చోట్ల కూడా నేను చాలా దేశాలు తిరిగి ఉన్నాను కాబట్టి దీని పని మీద ఎక్కడ కూడా ఇంత టార్క్ ఇచ్చిన బండి లేదు. పూర్తిగా ఇందులో లోడర్ వస్తుంది, ఆ లోడర్ కూడా ఇదే కెపాసిటీ. మీకు ఈజీగా పెట్రోల్ బండి ఎలాగెళ్తుందో అలాగే తోలుసుకొచ్చాను ఎక్కడ. దానికి ఫైనాన్స్, దీనికి ఫైనాన్స్, అలాగే మన 2 వీలర్ కూడా ఆ ఫైనాన్స్ వచ్చేస్తుంది. దానికి కూడా పెట్టేశాను. 2 వీలర్ కూడా ఫైనాన్స్ అయిపోద్ది. అందులో మీరు 200 తీసుకోండి, 500 తీసుకోండి, 700 తీసుకోండి, ఏది తీసుకున్నా ఫైనాన్స్ తోటే వెళ్తుంది. ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు మనకి ఈ వెహికల్కి ఆర్టీఓ నుండి పర్మిషన్స్ గురించి ఒకసారి చెప్పండి. ఆర్టీఓ లేదు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోద్ది. రిజిస్ట్రేషన్ అయితేనే ఫైనాన్సర్ నీకు ఇది ఇస్తాడు, లోన్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు కదా. వితౌట్ ఫైనాన్స్ లోన్ ఇవ్వడు. కాబట్టి ఫైనాన్స్ అవుతుందంటే రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వేసుకొని మీరు ఫైనాన్స్కి వెళ్ళాలా, హ్యాపీగా మీ ఫైనాన్స్కి అయిపోద్ది. ఆర్టీఓ నుండి కూడా ఇంకోటి సార్, ఇప్పుడు ఈ వెహికల్ మనం వైజాగ్లో మీరు చేస్తున్నారు కదా, ఇది ఓన్లీ మన ఏపీ తెలంగాణకి మీరు ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఏంటి? ఇది ఎక్కడ వాడుకోవాలి? ఇండియా అంతా, ఇండియా మొత్తం ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇండియా మొత్తం ఎక్కడైనా వాడేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఆర్టీఓ పర్మిషన్స్ ఉంటాయి. ఇండియన్ పర్మిషన్ తీసుకున్నాం, ఒక స్టేట్ తీసుకోలేదు. ఇండియాలో ఎక్కడున్నా సరే ఇది పర్మిషన్ అవుతుంది. అంటే ఏ స్టేట్ లో అయినా మనం హ్యాపీగా వాడుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబైలో మనం నార్త్ వైపు ఎటు చూసినా కూడా ఎక్కువగా ఈవీ వెహికల్స్ తిరుగుతున్నాయి. ఈవీ రిక్షాస్ అంటాం కదా, అవి ఉన్నాయి. ఇప్పుడు ఇవి చూశాక వాళ్ళు పక్కాగా ఇవి మంది చూజ్ చేస్తారు, యాక్చువల్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విషయంలో అయితే ఎటువంటి డోకా లేదు, ఎందుకంటే వెహికల్ పెర్ఫార్మెన్స్ అంత గుడ్గా ఉందన్నమాట. టూ గుడ్ అనమాట సార్, ఇది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది సార్. మీకు ఇండియాలో ఉన్న 28 రాష్ట్రాల్లో కూడా ఆ రిజిస్ట్రేషన్ అవుతుంది, పర్మిషన్ ఇస్తారు. ఓకే, సూపర్ కంప్లీట్గా. ఇంకేం కావాలి, అంతే కదా. దాని తర్వాత మనం ఇది ఇచ్చి 700 కిలోమీటర్స్ అంటే అర్థం ఏంటి? టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక్కడో దొరికినా పడిపోవచ్చు. అవును సార్. ఎందుకు? 700 కిలోమీటర్లు అంటే దీనికి ఏం డబ్బులు ఖర్చావు, పెట్రోల్ లాగా ఏం ఉండదు, ఇంకోటి ఎక్కాలని ఉండదు. ఇంకా మీకు చెప్తాను, దారిలో ఎక్కించుకొని పోయినా పర్లేదు, మీరు తిరగడానికి మీ దగ్గర లేనిదల్లా ఒకటే, టైం లేదు మీ దగ్గర. అంటే అంతకంటే దీన్ని రీచ్ చేస్తాం. మామూలు పెట్రోల్ వాళ్ళకి ఏమవుతుంది, పెట్రోల్ సరిపోదు, డీజిల్ సరిపోదు, ఒక్కడెక్కితే మనకి గిట్టుబాటు రాదు, మొత్తం 6 ఎక్కాలి, 5 ఎక్కాలని మన రూల్ ఉంది. ఇక్కడ అలా కాదు, ఒకరిని కూడా తీసుకుని పోవచ్చు. అంటే నీ దగ్గర టైమే లేదు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ కిందని మనకు లోయలు ఉంటాయి, లేదా అప్పులు ఉంటాయి, లేదా ఇంత బౌల్స్ ఉంటాయి. నువ్వు దీనికి రాయి పెట్టి చూసుకుంటే మనకి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఇచ్చారు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏమి ఇబ్బంది అనిపించట్లేదు. మనం ఇప్పుడు వచ్చే రూట్లో కూడా పెద్ద రాళ్ళు ఉన్నాయి, అక్కడ చూసాం. అది కూడా మనకి ఎక్కడ తగలడం కానీ కిందకి ఒకసారి చూపించండి సార్. లాగా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, చాలా ఎక్కువగా ఉంది మనకి. చూసుకోండి, ఇలా చూసుకుంటే దాదాపు 1 ఫీట్ కన్నా ఎక్కువ ఉంది సార్. అది కూడా బాగుంది. అలాగే మీకు బ్యాటరీ కూడా ఎక్కడ కనిపించదు, బ్యాటరీ కూడా ఎక్కడ కనిపించట్లేదు, బ్యాటరీ కూడా కనిపించదు. ఇది సీట్, అది ఇది ఖాళీ, అది కింద చూపించండి, ఖాళీ. అది ఇక్కడ కూడా స్పేస్ ఏరియా ఉంది, ఇందులో బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీ కారుకి ఎలాగైతే అవును సార్, అలా పెట్టాను అనమాట దీనికి. ఓకే. తర్వాత సార్ ఇప్పుడు ఇందులో ఇది మీరు ప్యాసింజర్ వెహికల్ చూపించారు కదా, ఇందులో లోడర్ లాంటివి ఏమైనా మనం గెస్ట్ చేయవచ్చా ఫ్యూచర్లో? లేదు, వెంటనే వచ్చేస్తే వెంటనే లోడర్ వెంటనే తీసుకొద్దాని అవసరం చాలా ఉంది. ఇప్పుడు మన పొలాల్లో రైతులకు పండించుకునే పంటలు, కొబ్బరికాయలు, చెరుకు, ఇలాంటివి ఏమున్నాయి అవన్నీ కూడా హ్యాపీగా పండించిన వడ్లు అంటే బియ్యం
ఇది అంటే ఇప్పుడు మన- ధాన్యం అన్నిని మన వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా లగేజ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఏదైనా సరే మీ ఇంట్లో మన పంటలన్నీ ఎరువులు గిరువులు అని అంతెందుకు డాడీ చెప్తున్నాను వినండి, పొలాల్లో రైతులు ఎరువులు వేస్తారు, పేడ అని కంపోస్ట్ అవును వేస్తారు. సార్. ఆ కంపోస్ట్ కూడా వాడేసుకోండి. మీకు గౌరవం భూమిని దున్నేసిన నేల మీద కూడా నడిచేది మన బండి. అవును సార్, ఇది ఎందుకంటే హార్స్ పవర్ సార్ ఆగదు ఎక్కడ. అంటే మీరు ట్రాక్టర్ తోలినట్టు గెత్తాలు అంటే ఐ మీన్ పేడ ఇలాంటివన్నీ కూడా తోలేసుకోవచ్చు. డబులింగ్ వచ్చావు, ఎడ్లకి మేత పెట్టవసరం లేదు, దీనికి డీజిల్ పోయే అవసరం లేదు, పొలం పనులన్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, నెక్స్ట్ మనం చేద్దాం.